హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ హరే కృష్ణ. మనము ఇప్పుడు భగవద్గీత యథాతథము చదువుకుంటున్నాము. గీతాసారము. శ్రీరామనవమి సందర్భంగా మనము వాల్మీకి రామాయణం చర్చించుకున్నాము. అంతకుముందు మనం భగవద్గీత యథాతథం చదివే వాళ్ళం కదా. 51 శ్లోకాల వరకు చదువుకున్నాము. ఈరోజు 52వ శ్లోకం నుంచి చదువుకోవాలి. హరే కృష్ణ. రెండవ అధ్యాయంలో మనకు శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ గురించి చెప్తున్నారు. ఆత్మ అనేది శాశ్వతము, భౌతిక దేహం అనేది నశించిపోతుంది. ఈ విషయాలు చెప్తూ వచ్చారు భగవంతుడు. భౌతిక దేహము 6 మార్పులకు గురవుతుంది. పుట్టడం, పెరగడం, స్థితిని కలిగి ఉండడం, ఇతరులను సృష్టించడము, క్షీణించడము, తర్వాత నశించడము. కాబట్టి యుద్ధంలో మీ గురువు గారు, తాతలు హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇంకా ఏం చెప్తున్నారంటే వేదాలన్నీ త్రిగుణాలకు సంబంధించిన కార్యాలే చెప్తాయి. నువ్వు ఈ త్రిగుణాలకు అతీతుడు కావాలి అర్జున అని చెప్తున్నారు. ఆత్మనిష్ఠుడు కావాలి అని చెప్తున్నారు. ఈ భౌతిక జగత్తులో త్రిగుణాలు సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. వారి వారి గుణకర్మ రీత్యా కొన్ని రకాల పూజలు విధానాలు వాళ్ళకు వేదంలో నిర్దేశించబడ్డాయి అన్నమాట. కానీ వాటన్నిటికీ అతీతంగా, అంటే వేదాల సారము పరమాత్ముని భగవంతుని తెలుసుకొనుట. కాబట్టి నువ్వు వేదాలకు అతీతంగా సంపూర్ణ కృష్ణ చైతన్యం నందు ఉండాలి అని చెప్తున్నారన్నమాట. భగవద్గీత పంచమ వేదము, మహాభారతములోని ఒక భాగము అని చెప్తున్నారు ఇక్కడ. ఈ ఉపనిషత్తులు కూడా వేదం నందలి వివిధ భాగములు. ఇవన్నీ ఆధ్యాత్మిక జీవితారంభమును సూచించును. భౌతిక దేహం నిలిచి ఉన్నంత కాలము కర్మలు మరియు త్రిగుణములకు సంబంధించిన ఫలితములు కూడా నిలిచి ఉండును. కనుక మానవుడు సుఖ దుఃఖములు, శీతోష్ణములు వంటి ద్వంద్వములను సహించుటను అభ్యసింపవలెను. అట్టి ద్వంద్వ సహనముచే లాభ నష్టముల వలన కలత పొందకుండా నుండవలెను. శ్రీకృష్ణుని సత్సంకల్పంపై మానవుడు పూర్తిగా ఆధారపడినప్పుడు అట్టి ఆధ్యాత్మిక స్థితి సంపూర్ణ కృష్ణ చైతన్యం నందు సిద్ధింపగలదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? లాభ నష్టాలు వచ్చినప్పుడు కలత చెందకుండా ఉండాలి అంటున్నారు. దానికి భాగవతంలో అందుకు ఏం చెప్పబడిందంటే,
మన పూర్వజన్మ కర్మ ఫలానుసారము ఎంతో గొప్ప గొప్ప పెద్ద పెద్ద కష్టాలు అనుభవించాల్సినది ఉంటుంది. కానీ భగవంతుని ఆశ్రయించడం వల్ల, హరినామం హరికథ భక్తుల సాంగత్యం చేయట ద్వారా మనకు ఆ ఎంతో పెద్ద కష్టాలన్నీ తొలగిపోయి చిన్న చిన్న కష్టాలు మాత్రమే పొందుతాం అన్నమాట. వాళ్ళ శరణాగతిని బట్టించి అది కూడా చిన్న కష్టం కూడా తొలగిపోవచ్చు. కానీ ఆ కానీ ఒకవేళ అంత సంపూర్ణ శరణాగతి లేకపోతే పెద్ద పెద్ద గండాలు తొలగిపోయి చిన్న చిన్నవి ఏవైనా జరగవచ్చు అన్నమాట. కాబట్టి వాటిని సహించాలి. నేను ఎంతో పెద్ద కష్టం అనుభవించాల్సినది, కానీ భగవంతుని దయ వల్ల నేను చాలా తక్కువ అనుభవిస్తున్నాను అని భావిస్తారు భక్తులు. అలాగే ఏదైనా సంతోషకరమైనది, ఆనందకరమైనది మనకి ఏదైనా లభించినప్పుడు నేను దీనికి అర్హురాలని కాదు, కేవలం కృష్ణుని దయ వల్లే నేను ఈ విధంగా మంచి స్థితిలో ఉంచబడ్డాను, నాకు ఈ ఆనందం లభిస్తుంది, ఇది కేవలం కృష్ణుని దయ వల్ల మాత్రమే నాకు లభించింది అని భావిస్తారనమాట. కష్టం వచ్చినప్పుడు నేనెంతో ఇంకా గొప్ప పెద్ద కష్టాన్ని అనుభవించాల్సినది ఉండేది, కృష్ణుని దయ వల్ల ఆ కష్టం తొలగిపోయి ఏదో చిన్న దాంతో నేను బయటపడినాను, లేకపోతే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది అని భక్తులు భావిస్తారు. ఇదన్నమాట సుఖ దుఃఖాల యందు కలత చెందకుండా ఉండే స్థితి. అది భక్తుల సాంగత్యంలో శుద్ధ భక్తుల నుంచి శ్రవణం చేయడం ద్వారా మనకు ఆ విధమైన భావనలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. కష్టం వచ్చినప్పుడు అవి మనల్ని తీవ్రంగా కలత పెట్టవు. సముద్రం లాంటి కష్టం కూడా నీటి బిందువులాగా తేలిగ్గా అయిపోతుంది. లేదంటే నీటి బిందువు లాంటి కష్టం కూడా సముద్రం లాగా మనల్ని చాలా భయాందోళనకు గురి చేస్తుంది అన్నమాట. ఈ విధంగా 46లో చిన్న నూతి వలన కలుగు ప్రయోజనములని కూడా పెద్ద జలాశయం నందలి జలంచే సిద్ధించినట్లు వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించును. ఈ విధంగా భగవంతుని నామం సంకీర్తన చేయవాడు ఎంత నీచ కుటుంబంలో చండాలుని కుటుంబంలో పుట్టినా కూడా అతను ఆత్మానుభూతి, అత్యున్నతమైన ఆత్మానుభూతి స్థితి పొందినట్టి వాడే అని చెప్తున్నారు. ఇంకా అన్ని విధములైన యజ్ఞములను తపస్సులను ఆచరించినట్టి వానితో సమానుడగును. సమస్త పుణ్యతీర్థములలో స్నానం ఆచరించినట్టి వానితో, వేద గ్రంథములను పలుమార్లు అధ్యయనం చేసినట్టి వానితో సమానుడగును. అట్టి వ్యక్తి ఆర్య కుటుంబమున ఉత్తమోత్తముడుగా పరిగణింపబడును. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఆర్యులు అంటే వైదిక నియమాలను ఆచరించే వాళ్ళు. నాగరిక అంటే ఇప్పుడు మాదిరి ఏదో మోడర్న్ గా బతకడం కాదు. నాగరికం అంటే వైదిక జీవనం ప్రకారం జీవించడము నాగరికులు అంటారు. ఆ విధంగా వారిలో ఉత్తమోత్తముడుగా పరిగణింపబడును అని చెప్తున్నారు. ఇంకా శ్రీకృష్ణ భగవానుని యొక్క పవిత్ర నామ సంకీర్తనలో దివ్యానందం అనుభవించు మహాత్ముడే అత్యున్నత వేదాంతి, ఇదియే సమస్త వేద జ్ఞానం యొక్క పరమ ప్రయోజనము అని చెప్తున్నారు. ఇంకా 47లో విద్యుక్త ధర్మమును నిర్వర్తించుటయందే నీకు అధికారం కలదు, కానీ కర్మఫలం నందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడూనూ భావింపకుము. అలాగుననే విద్యుక్త ధర్మమును వీడుటయందు ఆసక్తుడవు కాకుము అని చెప్తున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. కనుక ఇక్కడ ఫలాసక్తి లేకుండా స్వధర్మంగా భావించి యుద్ధం చేయమని భగవానుడు అర్జునుడికి బోధిస్తున్నారు. ఇంకా ఇక్కడ ఏంటంటే అర్జునునికి యుద్ధం చేస్తే ఒకవేళ గెలిస్తే రాజ్యం వస్తుంది, ఓడిపోయినా ఉన్నత లోకాలు వస్తాయి, కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు ఖచ్చితంగా నిర్వహించాలి అని చెప్తున్నారు. అలాగే ఎవరు ఏ స్థితిలో ఉంటే వాళ్ళు
గుణకర్మ రీత్యా వర్ణాశ్రమ ధర్మ విధానం ఉంది కదా, వారి వారి గుణకర్మను అనుసరించి వాళ్ళ యొక్క ఏ వర్ణంలో ఉన్నారో ఏ యొక్క ఆశ్రమంలో ఉన్నారో ఆ నియమాలను పాటించాలి. కృష్ణుని సెంటర్ పాయింట్ గా చేసుకొని కృష్ణ సంబంధంలో అన్ని కర్మలు చేయడం ద్వారా వాళ్ళు శుభప్రదం అవుతుంది వారి జీవితము. వారు అంటే విద్యుక్త ధర్మ పాలనము మానవుణ్ణి నిస్సందేహంగా ముక్తి మార్గం వైపుకు నడిపించును. ముక్తి అంటే భౌతికమైన కష్టాల నుంచి విముక్తే కాదు, తర్వాత కృష్ణ ప్రేమను పొందే ఉన్నతమైన స్థితి కూడా పొందుతారనమాట. ఇంకా 48లో ధనంజయ జయాపజయములందు ఆసక్తిని విడనాడి సమభావంతో నీ విద్యుక్త ధర్మమును నిర్వహింపుము, ఇట్టి సమభావమే యోగం అనబడును అని చెప్తున్నారు. ఈ కృష్ణ చైతన్యంలో మానవుడు తాను యజమాని అనేది భావనను విడివగలుగును. తర్వాత మానవుడు శ్రీకృష్ణునికి లేదా శ్రీకృష్ణుని దాసునకు దాసుడు కావలెను. శ్రీకృష్ణునికి మరియు శ్రీకృష్ణుని యొక్క దాసునికి అంటే భక్తులకు మనం దాసులు కావాలి, సేవలు చేయాలి అని చెప్తున్నారు. కృష్ణ చైతన్యం నందు స్వధర్మమును నిర్వహించుటకు అది సరి అయిన మార్గము. అట్టి మార్గమే యోగం నందు వర్తించుటకు అతనికి తోడ్పడగలదు. యోగము అంటే భగవంతునితో కూడిక. చాలా సులభంగా మనకు ప్రభుపాదుల వారు ఇచ్చారు. భగవత్ సేవ, భక్తుల సేవ, దాని ద్వారా మనము పూర్ణత్వాన్ని పొందుతాము. అదే మన స్వధర్మము అని. హరే కృష్ణ. భగవద్గీత 2వ అధ్యాయము గీతా సారం చెప్పుకుంటున్నామ్మా. హరే కృష్ణ. భగవద్గీత 2వ అధ్యాయం గీతా సారంలో 52 నుంచి చదవాలి. ముందు శ్లోకాలు కొంచెం చాలా రోజులైంది కదా, అందుకోసమే కొంచెం చెప్పుకుంటున్నాము. ఇంకా 49లో ఓ ధనంజయ, భక్తియుక్త సేవచే హీన కర్మలన్నింటినీ దూరం చేసి ఆ భావనలోనే భగవానుని శరణు వేడుము. కర్మఫలములను అనుభవింపగోరు వారు లోబులు అని చెప్తున్నారు. కృష్ణ చైతన్యంతో చేయబడే కర్మలు మనల్ని జన్మ మృత్యు జరా వ్యాధుల చక్రంలోంచి బయటికి తీసుకొస్తాయి. లేదంటే భౌతిక బంధములలో మనం చేసే కర్మలు మనల్ని మరింతగా కర్మ ఫలితాలను అనుభవించడానికి తీసుకెళ్తాయి. కాబట్టి కృష్ణ చైతన్యంతో చేయబడి కర్మలే మనకు బంధ విముక్తి కారణము మరియు కృష్ణ ప్రేమనిచ్చేది. ప్రతి కర్మయు శ్రీకృష్ణుని సంతృప్తి కొరకై కృష్ణ చైతన్యంతో నిర్వర్తింపవలెను. మానవుడు తన శక్తి సామర్థ్యములన్నింటినీ కృష్ణ చైతన్యం కొరకే వినియోగింపవలెను. అదే మానవుని జన్మను పరిపూర్ణం చేయగలదు. అదే చెప్పుకున్నాం కదా, మనకు ఇచ్చిన శక్తి సామర్థ్యాలు ప్రాణై అర్థై ధియా వాచ. నీ ప్రాణాన్ని అంటే నీ సమయాన్ని, నీ శక్తిని భగవత్ సేవలో ఉపయోగించడము. లేదు నేను ఉద్యోగ వ్యాపారస్తుల్లో ఉన్నాను, నా సమయాన్ని కేటాయించలేను, నా శక్తిని కేటాయించలేను అంటే దాని ద్వారా సంపాదించిన ధనం భగవత్ సేవలో ఉపయోగించాలి. తర్వాత నీ తెలివితేటలు ఉపయోగించి కృష్ణ చైతన్య ప్రచారానికి సేవ చేయాలి. తర్వాత వాక్కు, నీకు భగవంతుడు ఇచ్చిన వాక్ శక్తిని ఉపయోగించి ప్రచారం చేయాలి. లేదంటే కనిపించిన వాళ్లకు హరే కృష్ణ అని చెప్పడం కూడా ప్రచారమే అన్నమాట. ఆ విధంగా ప్రాణై అర్థై ధియా వాచ, నీ ప్రాణాన్ని ఇవ్వడం ద్వారా సేవ చేయడము, నీ ధనాన్ని ఇవ్వడం ద్వారా సేవ చేయడము, నీ తెలివితేటలను ఉపయోగించి సేవ చేయడము, నీ వాక్కును ఉపయోగించి సేవ చేయడం, ఇలా మానవునికి ఇచ్చిన శక్తి సామర్థ్యాలను భగవత్ సేవలో కృష్ణ చైతన్యం కొరకు వినియోగింపవలను. ఇది చెప్తున్నారు. తర్వాత 50లో భక్తియుక్త సేవ యందు నియుక్తుడైన వాడు ఈ జన్మమునందే సుకృత దుష్కృత ఫలముల నుండి విముక్తుడగును. అందుచే సర్వకర్మల యందలి నేర్పోయినటువంటి ఆ యోగం కొరకు యత్నింపుము.
మనము అనాది కాలం నుంచి ప్రతి జీవుడు కూడా తాను చేసిన వివిధములైన సుకృత దుష్కృత ఫలములను ప్రోగు చేసుకుంటాడు. కాబట్టే మనం నిజ స్థితిని ఎరగలేకున్నాము. కాబట్టి ఈ అజ్ఞానం తొలగిపోవాలంటే భగవద్గీత ఉపదేశములచే అది తొలగిపోతుంది అని ఇక్కడ చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానునికి అన్ని రకములుగా శరణు పొందుట చేత జన్మ జన్మల నుండి కలుగుతున్న కర్మలు మరియు వాటి క్రియా ప్రతిక్రియ ఫలములనే గొలుసుల నుండి ముక్తి నొందవచ్చునని భగవద్గీత జీవునికి బోధించుచున్నది. కనుక కర్మఫలములను శుద్ధి చేయు విధానమైనటువంటి కృష్ణ చైతన్యం నందు కర్మనొనరింపుమని అర్జునుడు ఆదేశింపబడెను. 51లో ఆ విధముగా భక్తియుక్త సేవ యందు నియుక్తులై మునులు లేక భక్తులు ఈ భౌతిక జగత్తునందు కర్మఫలముల నుండి తమను తాము విముక్తులను కావించుకుందురు. ఈ విధంగా వారు జనమరణ చక్రం నుండి విడివడి భగవద్ధామమును తిరిగి చేరుట ద్వారా దుఃఖరహితమైన స్థితిని పొందుదురు. ఇక్కడ భాగవతంలో 10వ స్కందము 14వ అధ్యాయం 58వ శ్లోకంలో భౌతిక సృష్టికి శరణ్యుడును మరియు ముక్తినిచ్చువాడు లేక ముకుందునిగా ప్రసిద్ధి నొందిన వాడును అగు భగవానుని పాదపద్మములనడి నౌకను ఆశ్రయించిన వానికి సంసార సాగరము గోవత్స పాదముద్ర ఎందలి జలము కాగలదు. పరమపదము లేదా భౌతిక దుఃఖరహితమైన ప్రదేశము లేక వైకుంఠమే ఆ భక్తునికి గమ్యస్థానము. అంతేకాని అడుగడుగున అపాయములు ఎదురగు అన్యస్థానము కాదు. ఈ భౌతిక జగత్తు అడుగడుగున అపాయంతో నిండిన దుఃఖపూరితమైన ప్రదేశం. అజ్ఞానం వలన మానవుడిది గుర్తించలేకున్నాడు అని చెప్తున్నారు. అజ్ఞానం చేతనే ఏదో విధంగా ఇక్కడ భౌతికమైన పరిస్థితులన్నీ చక్కదిద్దుకొని దీన్ని సుఖమయం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ దుఃఖాలయంలో కేవలం దుఃఖమే ఉంటుంది. ఈ విశ్వంలో ఎక్కడికి పోయినా కూడా జన్మ మృత్యు జరా వ్యాధులు ఉంటాయి. అమెరికాలో పుట్టినంత మాత్రాన వాళ్ళకు ముసల్తనం రాదా, వ్యాధులు రావా, మరణం రాదా? అందరికీ కూడా ఉంది అన్నమాట. కోటీశ్వర్లకైనా ఉంది, బీద వాళ్ళకైనా ఉంది. కాబట్టి ఈ 4 రకాల దుఃఖాల నుంచి బయటపడాలి అని మనకు భగవద్గీత బోధిస్తుంది. అది ఎలా? భగవంతుని నిత్య సేవకుడునని తన నిజ స్వరూప స్థితిని అవగతం చేసుకున్నవారు ఆ భగవంతుని స్థితిని ఎరిగి అతని భక్తియుక్త సేవ యందు నియుక్తుడగను. తత్ఫలితంగా అతడు భౌతికమైనటి దుఃఖపూరిత జీవితమునకు గాని కాలము మరియు మరణముల ప్రభావం గాని లేనటువంటి వైకుంఠ లోకములందు ప్రవేశించుటకు అర్హుడగుచున్నాడు. వాస్తవమునకు తమ నిజ స్థితిని ఎరుగుట అనగా భగవానుని పరమోన్నత స్థితిని ఎరుగుటయే. జీవుని స్థితి మరియు భగవానుని స్థితి సమానమని ఎవరైనా భావిస్తే అది చాలా తప్పుడు స్థితి. వాళ్ళది తప్పుగా భావిస్తున్నారు. వాళ్ళు చాలా అంధకారంలో ఉన్నట్టు వారు. అటివారు ఎన్నడూ భగవానుని భక్తియుక్త సేవ యందు నెలకొనజాలడు. వాళ్ళు ఏమనుకుంటారు? తామే భగవాన్, మాయ తొలిగితే తామే భగవాన్ అనుకుంటారు అనమాట. మాయకు లోబడేవాడు ఎలా భగవంతుడు అవుతాడు? భగవంతుడు మాయను నియంత్రిస్తాడు. కాబట్టి అలా ఎవరైనా తనకు తానే భగవానుడని భావించే వాళ్ళు జన్మ మృత్యు పరంపర మార్గమునే ఏర్పరచుకొనును. హరే కృష్ణ. సేవయే తన నిజస్థితి అని ఎరిగిన వాళ్ళు మాత్రమే శ్రీకృష్ణ భగవానుని సేవకు అంకితమై శీఘ్రమే వైకుంఠ లోకములు పొందుటకు అర్హుడగుచున్నాడు. భగవానుని కొరకు సేవ చేయుటయే కర్మయోగము లేక బుద్ధి యోగము అనబడును. స్పష్టంగా చెప్పవలెనన్నా అది ఏ భగవానుని పట్ల భక్తియుక్త సేవ అనబడును. హరి బోల్. శ్రీల ప్రభుపాదకి జై. ఎవరైనా 52వ శ్లోకం భావం భాష్యం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు.
హరే కృష్ణ ప్రణామం మాతాజీ, చదవండి. మాతాజీ 2వ అధ్యాయం కదా? అవును మాతాజీ, 2:52. ఓకే మాతాజీ, అదే తీసినాను, మళ్ళీ ఒకసారి అడుగు. యదా తే మోహ కలిలం బుద్ధిర్వతీత తరిష్యతి తథా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. శిల ప్రభుపాదకి జై. ఎప్పుడు నీ బుద్ధి మోహం అనే దట్టమైన అరణ్యమును దాటునో అప్పుడే నీవు వినిన దాని పట్ల మరియు వినవలసిన దాని పట్ల విరక్తిని కలిగిన వాడగుదవు. భాష్యము: కేవలం భగవంతుని భక్తియుక్త సేవలో నెలకొని వేద విహిత కర్మలను నిర్లక్ష్యపరిచిన మహాభక్తుల జీవితములకు సంబంధించిన ఉదాహరణలు అనేకం ఉండును. ఒకరు నిజంగా శ్రీకృష్ణుని మరియు అతనితో తమకు గల సంబంధంలో ఎరిగినప్పుడు కామ్యకర్మలన్నిటి నుండి అనుభవజ్ఞుడైన బ్రాహ్మణుడైనను సహజంగానే పూర్తిగా విరక్తుడగును. పరమభక్తుడు మరియు గౌడీయ భక్తి పరంపరలో ఆచార్యుడైన శ్రీ మాధవేంద్రపురి ఈ క్రింది విధంగా తెలిపిరి. సంధ్యావందన భద్రమస్తు భవతో భో స్నాన తుభ్యం నమో భో దేవ పితరచ్చ తర్పణ విధౌ నహం క్షమ్యతాం యత్ర క్యాపి నిషద్య యాదవ కులోత్తమస్య కంసద్విషః స్మారం స్మారమగంహరామి తదలం మన్యే కిమన్యేన మే. చదవాలా మాతాజీ మొత్తము? ఓ సంధ్యావందనమా, నీకు జయమగుగాక. ఓ స్నానమా, నేను నీకు ప్రణామములను అర్పింతును. ఓ దేవతలారా, ఓ పితృదేవతలారా, మీకు తర్పణములను అర్పించలేని నా అసక్తతకు నన్ను దయచేసి క్షమించుము. నేను ఎక్కడ నిలిచినను అక్కడ యదువంశ తిలకుడు వంశ విరోధి అయిన శ్రీకృష్ణుని స్మరించి ఇప్పుడు సమస్త పాప ఫల బంధముల నుండి విముక్తుడను కాగలను. అదే చాలునని నేను భావించుచుంటిని. త్రిసంధ్యలలో వివిధ రకాల స్థుతులను కావించుట, ప్రాతకాలంలోనే స్నానం చేయుట, పితృదేవతలకు తర్పణములను అర్పించుట వంటి వేద విహిత కర్మలు మరియు పద్ధతులు ఆరంభ దశలోనే భక్తులకు తప్పనిసరి. కానీ ఎవరైనాను కృష్ణ చైతన్య వంతుడై దేవాది దేవుని ప్రేమయుక్త సేవలు పూర్తిగా నెలకొనినప్పుడు అతడు విహిత కర్మలను నిరాదరించును. ఎందుకనగా అతడు అది వరకే పరిపూర్ణత్వం సాధించి ఉండును. మానవుడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ ద్వారా ఉత్తమ అవగాహన స్థితిని సాధించగలిగినప్పుడు అతడు వైదిక సాహిత్యంలో విధించబడిన వివిధ రకములైన తపస్సులను యజ్ఞములను చేయనవసరం లేదు. అట్లే మానవుడు వేదముల ముఖ్యోద్దేశము శ్రీకృష్ణుని పొందుటయే గాని గ్రహించక కేవలం కర్మకాండ కార్యములలో నిమగ్నమైనచో వాటితో అతడు కాలమును వృధా చేసినట్లే అగును. కృష్ణ చైతన్య వంతులు శుద్ధ బ్రహ్మ పరిమితులకు లేక వేదోపనిషత్తుల ఆదేశములకు అతీతులగుదురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి మాతాజీ. అయితే ఇక్కడ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మాతాజీ, ఎప్పుడు నీ బుద్ధి మోహం అనే దట్టమైన అరణ్యంను దాటునో అప్పుడే నువ్వు వినిన దాని పట్ల మరియు వినవలసిన దాని పట్ల విరక్తిని కలిగిన వాడగుదు. అయితే ఎప్పుడు నీ బుద్ధి, మన యొక్క బుద్ధి మోహం అనే దట్టమైన అరణ్యము దాటునో, అంటే అరణ్యము అంటే అడవి కదా మాతాజీ. అయితే మోహం అనే దట్టమైన అడవి అంటే ఇక్కడ మోహంని దేనితో పోలిస్తున్నారంటే అరణ్యంతో పోలిస్తున్నారు అనమాట. అంటే అరణ్యం అంటే పెద్ద అడవి కదా మాతాజీ. అయితే మోహం అనే దట్టమైన అడవితో, అదే అరణ్యమును దాటును అంటే ఆ అడవిని మనం ఎప్పుడైతే ఇప్పుడు అడవి అంటే నేను చెప్తున్నాను మాతాజీ, నాకు అనిపించింది అడవి అంటే మనం భయపడతాం కదా. ఇక్కడ మృగ జీవాలు ఉంటాయి, అన్ని జీవాలు, పశువులు, పక్షులు, మృగజీవులు అన్నీ ఉంటాయి కదా. అడవిని దాటడం అంటే భయంకరమైన భౌతిక ఆలోచనలో మనం ఉన్న మోహం అంటే భయంకరమైన అడవి అన్నమాట. మోహం అనే దట్టమైన అరణ్యమును దాటును. ఆ అడవిని ఎప్పుడైతే దాటుతామో అప్పుడే మనం దాని పట్ల మరియు వినవలసిన దాని పట్ల విరక్తిని కలిగిన వాడగుదుము. అంటే ఇప్పుడు అదేందో మనకు తెలుసు కదా, మోహం ఏంటి అనేది మనకు తెలుసు కదా. దాని నుంచి మనం ఎప్పుడైతే దాటేసి దాని పట్ల విసుగు చెందుతామో, విరక్తి పొందుతామో అప్పుడు నీవు వినిన దాని పట్ల
మరియు వినవలసిన దాని పట్ల విరక్తిని కలిగిన వాడగుదు. అంటే ఆ మోహం అనేది ఏంది అనేది అంటే మనకు తెలిసింది అనుకో, దాని పట్ల ఆ, తెలిసిపోతుంది అనమాట. ఇది మనకు అవసరం లేదు, మనకు అవసరం లేదు, కృష్ణుడే దేవాది దేవుడే మనకు కావాల్సినది, కావాల్సిన. ఒక్క నిమిషం. హరే కృష్ణ మాట్లాడి ఒక్క నిమిషం. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ కంటిన్యూ చేయమంటారా, చెప్తున్నారా? చెప్పండి. ఓకే ఓకే మాతాజీ. అయితే మోహం అనే దాని గురించి మనకి తెలిసిన తర్వాత మనం ఏది వినాలో ఏది వినొద్దు అనేది మనకు తెలిసిపోతుంది కదా. కాబట్టి దేనిపైన విరక్తి చెందాలో దేనిపైన ఆసక్తి చెందాలో అనేది తెలుస్తుంది అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. కేవలం భగవంతుని భక్తియుక్త సేవలో నెలకొనిన వేద విహిత కర్మలను నిర్లక్ష్యపరిచిన మహాభక్తుల జీవితంలోకి సంబంధించిన ఉదాహరణలు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భక్తియుక్త సేవలో వేద విహిత కర్మలను నిర్లక్ష్యపరిచిన మహాభక్తులు జీవితాలకు సంబంధించిన ఉదాహరణలు చాలా ఉన్నాయని చెప్తున్నారు అనమాట. అంటే భక్తిలో ఉన్న తర్వాత కూడా మోహంకి పోయి అదే భక్తిని నిర్లక్ష్యం చేయడం చేసిన వాళ్ళ జీవితాల గురించి ఉదాహరణలు ఉన్నాయని చెప్తున్నారు మాతాజీ. అయితే ఒకరు నిజంగా శ్రీకృష్ణుని మరియు అతనితో సమగ్ర సంబంధం ఎరిగినప్పటికీ కామ్యకర్మలన్నిటినీ కూడా అనుభవజ్ఞుడైన బ్రాహ్మణుడైనను సహజంగానే పూర్తిగా విరక్తుడగును అని చెప్తున్నారు ఇక్కడ. శ్రీకృష్ణునితో అతని గల సంబంధం ఎరిగినప్పటికీ అంటే తెలిసినప్పటికీ కూడా కామ్యకర్మలన్నిటిలో అనుభవజ్ఞుడైన బ్రాహ్మణుడైనను సహజంగానే, అంటే శ్రీకృష్ణుడు ఏంది అని తెలిసిన వాళ్ళు, అనుభవం అయిన బ్రాహ్మణుడు కూడా సహజంగానే పూర్తిగా విరక్తుడు అవుతాడని చెప్తున్నారు ఇక్కడ. పరమ భక్తుడు అంటే ఒకవేళ మనం ఆ మోహం అనే అడవిని దాటకపోతే ఇట్లా అన్ని తెలిసిన బ్రాహ్మణుడు కూడా సహజంగానే మామూలుగానే విరక్తి చెందుతాడు అని చెప్తున్నారు. పరమ భక్తుడు మరియు గౌడీయ భక్తి పరంపరలో ఆచార్యుడైన శ్రీ మాధవేంద్రపురి ఈ విధంగా చెప్తున్నారు అనమాట సంధ్యావందనం గురించి. ఓ సంధ్యావందనమా, నీకు వందనము జయముగాక. ఓ స్నానమా, నేను నీకు ప్రణామములను అర్పించును. ఓ దేవతలారా, ఓ పితృదేవతలారా, మీకు తర్పణం అర్పించలేని నా ఆసక్తతకు నన్ను దయచేసి క్షమించుము. నేను ఎక్కడ నిలిచినాను అక్కడ యదువంశ తిలకుడు అని చెప్తున్నారు. కంస విరోధి అయిన, అంటే కంసునికి విరోధుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు గారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులను బంధించినారు కాబట్టి కంస విరోధి అయిన శ్రీకృష్ణుని స్మరించి ఇప్పుడు సమస్త పాపంల బంధంల నుండి విముక్తులను కాగలను, అదే చాలునని నేను భావించుచుండేది. ఇక్కడ ఆచార్యుడైన శ్రీ మాధవేంద్రపురి ఏం చెప్తున్నారంటే ఈ సంధ్యావందనం ఇవన్నీ చేస్తారు కదా, ఈ సంధ్యావందనం చేసినప్పుడు తర్పణాలు అర్పిస్తారు కదా. ఈ సంధ్యావందనం చేయడం కానీ లేకపోతే ఈ తర్పణాలు అర్పించడం కానీ ఇవన్నీ కూడా ఏం చెప్తున్నారంటే యదువంశ తిలకుడు ఇక్కడ ఉంటాడు. నేను అంటే శ్రీకృష్ణ భగవానుడు, అంటే కంస విరోధులైన శ్రీకృష్ణుడిని స్మరించినప్పుడు, అంటే శ్రీకృష్ణ భగవాను మన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడైన శ్రీకృష్ణ భగవానుడిని మనము స్మరిస్తే, అదే భక్తి చేస్తే, స్మరిస్తే, ఆయనే సేవిస్తే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఏంటంటే సంధ్యావందనం అవసరం లేదు, తర్పణాలు చేయడం కూడా అవసరం లేదు అని చెప్తున్నారు. శ్రీకృష్ణుని స్మరిస్తే మనము సమస్త పాపంల బంధంల నుండి విముక్తుడం అవుతాము అని చెప్తున్నారు. ఇదే చాలునని నేను భావించుచుంటిని అని ఆచార్యుడైన శ్రీ మాధవేంద్రపురి చెప్తున్నారు అనమాట. ఈ సంధ్యలలో వివిధ రకాల స్థుతులను కావించుట, ప్రాతకాలంలోనే స్నానం చేయుట, పితృదేవతలకు తర్పణలు నడుచుట వంటి వేదవిధ కర్మలు మరియు పద్ధతులు ఆరంభ దశలోని భక్తులు తప్పనిసరి. ఇప్పుడు ఆరంభ దశంలో ఇప్పుడు మామూలుగా వంశపారపర్యంగా ఇవన్నీ వస్తాయి కదా, స్థుతులను కావించడము, ఇంకా ప్రాతకాలంలో స్నానం చేయడం, పితృదేవతలకు తర్పణాలు అర్పించడం, ఇవన్నీ
ఆరంభ దశలో ఉన్న భక్తులు మాత్రం ఖచ్చితంగా చేస్తారు, తప్పనిసరిగా చేస్తారు. కానీ ఎవరైనా కృష్ణ చైతన్యవంతుడైన దేవాది దేవుని ప్రేమయుక్త సేవలో పూర్తిగా నెలకొనినప్పుడు అతడు వీత కర్మలో నిరాదరించును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మామూలుగా అందరూ ప్రతి ఒక్కరు ఈ తర్పణాలు చేయడం కానీ, సంధ్యావందనం చేయడం కానీ, వివిధ కర్మలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేస్తారు. అవన్నీ ఆరంభ దశంలో ఉన్న భక్తులు చేస్తారు. కానీ ఎవరైనా నిజంగా శ్రీకృష్ణ భగవానుడు, శ్రీకృష్ణ చైతన్యవంతుడైతే దేవాది దేవుని ప్రేమయుక్త సేవలో పూర్తిగా నెలకొలినప్పుడు అతడు ఇవన్నీ నిరాకరిస్తాడు అనమాట. ఏవి తర్పణాలు చేయడం కానీ, సంధ్యావందనాలు చేయడం కానీ ఇవన్నీ నిరాకరిస్తాడు. ఎందుకంటే అవన్నీ శ్రీకృష్ణుని స్మరిస్తే అవన్నీ మనం చేసిన వాటి కిందనే లెక్క అనేసి చెప్తున్నాడు అనమాట. ఎందుకనగా అతడు అది వరకే పరిపూర్ణతను సాధించి ఉండు. ఎందుకంటే అతడు ముందే పరిపూర్ణతను సాధించేసిండు అనమాట. మానవుడు శ్రీకృష్ణ భగవాని భక్తియుక్త సేవ ద్వారా ఉత్తమ అవగాహన స్థితిని సాధించగలిగినప్పుడు అతడు వైదిక సాహిత్యంలో విధించబడిన వివిధ రకములైన తపస్సులను, యజ్ఞములను చేయని అవసరం లేదు. ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ ద్వారా ఉత్తమ అవగాహన స్థితి వచ్చేస్తుంది అనమాట. అంటే ఏది చేయాలి అవసరం లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తారనమాట. మన మధురేష్ ప్రభుజీ కానీ, మాతాజీ కానీ ఏం చెప్తారంటే, ఇప్పుడు మనం రాజుని కలవాలనుకో, రాజు కలవాలన్నప్పుడు సైనికుడిని కలిసి సైనికుని ద్వారా మంత్రి దగ్గరికి వెళ్తే మంత్రి దగ్గర నుంచి రాజు దగ్గరికి మెసేజ్ పోతుంది అనమాట. అదే మనకు రాజు తెలిసింది అనుకో, ఇక్కడ సైనికుడు మంత్రికుడు వీళ్ళందరూ అవసరం లేదనమాట. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ రాజు తెలిసిన అనుకో వీళ్ళందరూ అవసరం లేదు అని చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ శ్రీకృష్ణ భగవాను మనం డైరెక్ట్ గా మనం తెలుసుకోగలిగినప్పుడు ఈ యజ్ఞాలు, తపస్సులు ఇవన్నీ కూడా చేయని అవసరం లేదు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవాను మనం స్మరిస్తే చాలు. ఈ తపస్సులు కానీ, సంధ్యావందనం కానీ, తర్పణాలు కానీ, యాగాలు కానీ ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు అనేసి చెప్తున్నారు. అట్లే మానవుడు వేదముల ముఖ్య ఉద్దేశం శ్రీకృష్ణుని పొందుతే అని గ్రహించక కేవలం కర్మకాండ కార్యములలో నిఘ్నమైనచో వాటితో అతడు ఫలమును వృధా చేసినట్లే అగును. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే, అదే విధంగా మానవుడు వేదముల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీకృష్ణ భగవాన్ని చేరుకోవడమే, ఆయనను స్మరించడమే, ఆయనను పొందడమే అని తెలుసుకోకుండా కర్మకాండ కార్యములలో నిమగ్నమైనచో అది తెలుసుకోకుండా కర్మకాండ కార్యములలో మనం టైం మొత్తం కాలం మొత్తం వృధా చేసినట్లే అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ కృష్ణ చైతన్యవంతులు శుద్ధ బ్రహ్మ పరిమితులకు లేక వేదోపనిషత్తుల ఆదేశములకు అతీతులగుతురు అని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం శ్రీకృష్ణ భగవాను స్మరిస్తే చాలు. అన్ని ఆయనకే అంటే ఆయన చేస్తేనే మొత్తం అవన్నీ చేసినట్టే. తపస్సులు, యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ చేసినట్టే అన్నమాట. శ్రీకృష్ణ భగవాన్ని స్మరించడం వల్ల అవన్నీ చేసినట్టే అవుతుంది కదా. కాబట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఒకవేళ శ్రీకృష్ణ భగవాన్ని చేరుకోవాలి, పొందుకోవాలని తెలుసుకోలేని వారు మాత్రమే వాళ్ళ కాలాన్ని మొత్తం, సమయాన్ని మొత్తం వృధా చేసినట్టే అవుతుంది అని చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. తప్పుగా ఏమైనా చెప్తే క్షమించండి మాతాజీ. ధన్యవాదాలు, చక్కగా చెప్పినారు. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకం గురించి ఇంకెవరైనా వివరిస్తారా? భక్తులందరూ ప్రయత్నించండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు మనం ఇస్కాన్లో కూడా చూడొచ్చు. భాగవతంలో చెప్పిన ప్రకారము ఎవరైనా చనిపోయిన వారు ఉంటే వాళ్ళకు భగవంతుని యొక్క ప్రసాదము తీసుకెళ్ళి పెడతారనమాట, మహాప్రసాదము. అలాగే హరినామ సంకీర్తనం చేయడం ద్వారా ఆ జీవాత్మ వాళ్ళు కూడా, పితృదేవతలందరూ కూడా ఉన్నత గతిలు పొందుతారు. వాళ్ళు మళ్ళీ భక్తియుక్త సేవ చేసుకునే అవకాశం వాళ్ళకు లభిస్తుంది అనమాట. మేము కూడా అలాగే చేసాము. మా వారు శరీరం వదిలిపెట్టినప్పుడు భగవంతునికి సమర్పించిన ప్రసాదం తీసుకొని వచ్చారు భక్తులు, కీర్తన చేశారు, అది సమర్పించాము. అలాగే విజయలక్ష్మి మాతాజీ ఒకసారి చెప్పారు కదా, భక్తులందరికీ వాళ్ళకి ఇష్టమైన ప్రసాదాలన్నీ తీసుకొని రమ్మని చెప్పింటే తీసుకొని వెళ్ళాము. కానీ ఆ రోజు ఏకాదశి కాబట్టి ఆ స్వీట్స్, హాట్స్ ఏమీ కానీ కాకులు ముట్టలేదు.
మళ్ళీ ప్రభుజీ దోసకాయలు తీసుకొచ్చి ఆఫర్ చేసి భగవంతునికి పెట్టింటే ఏకాదశి ప్రసాదం కాబట్టి వాళ్ళు ఆ కాకుల రూపంలో అవన్నీ తీసుకున్నారు, దోసకాయలు మాత్రమే తీసుకున్నారు అని చెప్పారు. అది మనం అసలు ప్రత్యక్ష నిదర్శనం అనమాట. మామూలుగా అయితే ఏవి వదిలిపెట్టవు కదా, మంచి మంచిగా అక్కడ పాటలు స్వీట్లు అన్ని ప్రసాదాలు పెట్టింటే ఏవి ముట్టుకోలేదంట. కారణం ఆ రోజు ఏకాదశి అని మళ్ళీ వాళ్ళు గుర్తించి ఆ ప్రభుజీ దోసకాయలు ఆఫర్ చేసి ప్రసాదం పెట్టింటే అవి స్వీకరించాయండి. ఆ విధంగా భగవత్ ప్రసాదం స్వీకరించడం ద్వారా ఆ ఉత్తమ గతులు పొందుతారు ఆ పితృదేవతలు కానీ ఎవరైనా. ఆ విధంగా మనం కృష్ణ సంబంధంలో మనం హరినామ సంకీర్తన చేస్తూ భగవత్ ప్రసాదాన్ని సమర్పించవచ్చు. ఇంకా ఇంకా ఏవైనా సరే కార్యాలన్నిటికీ ప్రతి ఒక్క కార్యంలో కూడా హరినామ సంకీర్తనం చేయడం ద్వారా మాత్రమే సర్వశుభకరం అవుతుంది. వివాహ యజ్ఞంలో కానీ ఏ శుభకార్యం జరిగినా కానీ భగవత్ సంబంధంలో హరికథ, హరినామము, భక్తులందరికీ ప్రసాద వితరణ చేయడము, భక్తులు సేవించడం ద్వారా ఆ కార్యము పూర్ణ సఫలం అవుతుంది. మనం చూసాం కదా, కృష్ణుడు ఆవిర్భవించినప్పుడు వసుదేవ మహారాజు కూడా మనసులోనే కోటాను కోట్ల గోవులను అన్నిటిని కూడా దానం చేస్తారనమాట. అలాగే నంద మహారాజు వారు కూడా నందోత్సవం జరిపి ఎన్నో ఎన్నో కానుకలన్నీ వైష్ణవులకి బ్రాహ్మణులకి దానం చేస్తారు. అది ప్రతి ఒక్క శుభకార్యం జరిగినప్పుడు కూడా అందరూ భక్తులకి భగవంతునికి సేవలు చేస్తారు, భక్తులకి ప్రసాద వితరణ చేస్తారు. ఆ విధంగా ఆ కార్యము సర్వశుభకరం అవుతుంది. అలాగే చైతన్య మహాప్రభు ఆవిర్భవించినప్పుడు జగన్నాథ మిశ్ర వారు కూడా వచ్చిన కానుకలన్నింటినీ తిరిగి బ్రాహ్మణులకు వైష్ణవులకి దానం చేశారు. ఆ విధంగా మనం వీటన్నిటి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కరూ శుభకార్యాలు జరిగేటప్పుడు భక్తులకు ప్రసాద వితరణ చేయడము, టెంపుల్కి సేవ చేయడము, ఈ విధంగా హరినామ సంకీర్తన చేయించుకోవడము, ఆ విధంగా అంతా సర్వశుభకరం అవుతుందన్నమాట. భక్తులు అన్ని కృష్ణ సంబంధంలో చేస్తారు, అన్ని కార్యాలు కూడా పూర్ణత్వం పొందుతాయి అన్నమాట. సర్వం శుభంగా జరుగుతుంది అక్కడ. ఈ విధంగా కృష్ణ చైతన్యంలో భక్తుల సంబంధంలో భక్తుల సాంగత్యంలో చేసే భగవత్ సేవ ముఖ్యమైంది. మిగతా కర్మకాండలన్నీ అవసరం లేదు భక్తులకు అని ఇక్కడ చెప్తున్నారు. మీ యొక్క అనుభవాలు ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి. హరే కృష్ణ హరే మాతాజీ. భక్తులు హరే కానీ ఏకాదశి రోజు పిండం పెట్టొద్దంట కదా మాతాజీ. మామూలుగానే పిండం పెడితే ఆ రోజు ఏకాదశి రోజు ఉండే కూడా పెట్టొద్దంట. పెడితే గానీ అది మలంతో సమానం అంట, మలం పెట్టినట్టు అవుతుందంట వాళ్ళకి అక్కడ పితృదేవతలకు. మాతాజీ వాళ్ళు అక్కడ 3 రోజులకో ఏమో అక్కడ శ్మశానం తీసుకెళ్లి పెడతారు కదా, అలా తీసుకెళ్ళింటే వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్ హాట్స్ అన్ని అవి తీసుకోలేదంట ఆ రోజు ఏకాదశి అని. ఎప్పుడైతే దోసకాయలు ఆఫర్ చేసి పెట్టినారో అవి తీసుకున్నాయంట. అదే మామూలుగా కూడా ఆ రోజు పండె మార్చుకోవాలంట, కానీ ఆ రోజు పిండం పెట్టద్దంట. మనం కూడా పెడితే గానీ పితృదేవతలకు మలం పెట్టినట్టు అని ప్రభుపాద పుస్తకాల్లో నేను చదివాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే ఇంకా కృష్ణ మాతాజీ. నవమి రోజు వీళ్ళు ఎక్స్పైర్ అయినారు మాతాజీ. దశమి 2వ రోజు 3వ రోజు ఏకాదశి అవుతుంది. అప్పుడు హస్తికలు ఏర్పంచకపోతారు కదా, అప్పుడు వాళ్ళకి ఇష్టమైనటివి తీసుకుపోయి పెట్టమంటారు కాటి కాపరి. అప్పుడు తీసుకుపోయి ఉంటే అందరు ఏకాదశి పాటించే వాళ్ళు 6 మంది, అందుకు ఒక్కరి ప్రసాదం కూడా తీసుకోలేదు, దోసకాయలు మాత్రమే తిన్నాయి. హరే కృష్ణ మాత. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. చాలా ధన్యవాదాలు మాతాజీ. అంటే ఇలాంటివి ప్రత్యక్షంగా మీరు చూసినవి చెప్పడం ద్వారా విశ్వాసం అనేది బాగా బలంగా పెరుగుతుంది మాతాజీ అందరికీ. అంటే అవునో కాదో అనే ఒక భ్రమలో, అంటే ఇది మన కల్లారా చూడలేదు కదా, కల్లారా చూడాలి, చూస్తే నమ్ముతాము అనే స్థితిలో ఉంటారు కొందరు. అన్ని కళ్ళతో చూడలేము, వినడం ద్వారా తెలుసుకుంటాము. మీరు ఇంకా కళ్ళతో కూడా చూశారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చాలా ధన్యవాదాలు. హరి బోల్. ఇంకా ఎవరైనా చెప్పండి మీ అనుభవాలు.
హరే కృష్ణ. లేదా మీకు అర్థమైందైనా మీరు విన్నదైనా చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరేం చెప్పకపోతే నెక్స్ట్ శ్లోకం భావం భాష్యం చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. మాతాజీ అది 53వ శ్లోకం చదువుతున్నాను మాతాజీ, చదవమంటారా? చదవండి మాతాజీ. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధి స్తదా యోగమవాప్యసి. ఎప్పుడు నీ మనస్సు వేదాల అలంకృత వాక్కులచే ఇక ఏమాత్రము కలత చెందదో, ఎప్పుడు అది సమాధి స్థితిలో స్థిరపడుతుందో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందిన వాడవవుతావు. భాష్యము: మనిషి సమాధిలో ఉన్నాడంటే అతడు కృష్ణ భక్తి భావనను పూర్తిగా అనుభూతం చేసుకున్నాడని అనడం అవుతుంది. అంటే పూర్ణ సమాధి స్థితిలో ఉన్నవాడు బ్రహ్మమును, పరమాత్మను, భగవానుని అనుభూతం చేసుకుని ఉంటాడు. మనిషి శ్రీకృష్ణుని నిత్యదాసుడని, కృష్ణ భక్తి భావనలో విధులను నిర్వర్తించడమే అతని ఏకైక కార్యమని అర్థం చేసుకోవడమే మహోన్నతమైన ఆత్మానుభూతి పూర్ణత్వము. కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు అంటే భగవానుని అనన్య భక్తుడు వేదాల అలంకృత వాక్కులతే కలత చెందకూడదు. స్వర్గలోక ప్రాప్తికి కామ్య కర్మలలో నెలకొనకూడదు. కృష్ణ భక్తి భావనలో మనిషి నేరుగా కృష్ణునితో అన్యోన్య సంబంధాన్ని పొందుతాడు. ఆ విధంగా శ్రీకృష్ణుని సకల ఆదేశాలు అట్టి దివ్య స్థితిలో అర్థమవుతాయి. అటువంటి కలాపాల ద్వారా అతడు తప్పకుండా ఫలితాలను సాధించి చరమ జ్ఞానాన్ని సంపాదిస్తాడు. అతడు కేవలము శ్రీకృష్ణుని ఆదేశాలను లేదా అతని ప్రతినిధి అయిన గురువు ఆదేశాలను పాటించవలసి ఉంటుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, కొంచెం వివరించండి. మనిషి సమాధి స్థితిలో ఉన్నాడు అని అంటే కృష్ణ భక్తి భావనను పూర్తిగా అనుభూతం చేసుకుని ఉన్నాడని అవుతుంది. అంటే మనిషి కృష్ణ భక్తి భావనలోనే ఉన్నాడంటే ఎప్పుడు కృష్ణ తత్వాన్నే బోధిస్తుంటాడు, కృష్ణున్నే శరణ వేడతాడు, కృష్ణ ప్రసాదాన్నే తీసుకుని ఉంటాడు. తర్వాత భక్తులకు కూడా అలాగే ఇస్తారు, మన మధురేష్ ప్రభు లాగా మాతాజీ. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు మనం చూడండి, అనాథాశ్రయాలకు వెళ్ళేసి కొంతమంది అన్నదానం చేస్తారనమాట. ఎందుకంటే మాకు ఈ జన్మ తర్వాత సద్గతిని పొందగలమేమో, స్వర్గానికి ఏమన్నా వెళ్తామేమో, మంచి చేస్తే ఇలా చేస్తే స్వర్గానికి వెళ్తామని వాళ్ళ పెళ్లి రోజులో లేకుండా ఉంటే వాళ్ళ పిల్లల పుట్టినరోజులు ఇవన్నీ చూసుకొని అనాథాశ్రయాలకు వెళ్ళిపోతారనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ పంచుతుంటారు. లేకపోతే చెవిటి అదే డఫ్ అండ్ డమ్ ఏదో అంటారు చూడండి, చెవిటి గుడ్డి మూగ ఇలాంటి ఆశ్రమాలకు వెళ్ళేసి అక్కడ కూడా పంచుతూ ఉంటారనమాట. అంటే మేము ఏదో ఇది మంచి పనే చేస్తున్నాం కదా, వీళ్ళకి ఒక రోజు ప్రసాదం అది అన్నం దానం చేస్తున్నాము కదా, దాని వల్ల మేము స్వర్గానికి ఏమన్నా వెళ్తామేమో అని మంచినీళ్ళు ఎండాకాలంలో మంచినీళ్ళు అందరికి పెట్టేసి అందరికి ఇవ్వడము, అలా ఇలా చేస్తే అలా ఏమన్నా వెళ్ళగలమేమో అనుకుంటారు. కానీ అది కూడా ఎంతకాలం అనేది మనం స్వర్గంలో ఉంటాం అనేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. అది కూడా క్షణకాలం ఏదో ఉండేసి మళ్ళీ ఎమ్మటే కూడా మనము భూలోకానికి అలా వచ్చేసి మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా స్వల్ప క్షణం మాత్రమే జరుగుతూ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా తెలుసుకోరు వాళ్ళు. తెలుసుకోకుండా ఒక దాన్ని పొందాలి అని అంటే ఈ పని చేస్తే ఇది అవుతుంది, పని ఈ పూజ చేస్తే ఇలా అవుద్ది, ఇంకా పూజలు చేసుకుంటూ కూర్చుంటారు. ఆ ఫలితాన్ని పొందడానికి అవన్నీ కూడా అవసరం లేదు. మనము కృష్ణ పరమాత్ముని స్వీకరిస్తే, ఆయన్ని పట్టుకుంటే ఇలాంటి వాటికి చెల్లించవలసిన అవసరం లేదు. ఇలా ఎవరు పట్టుకుంటారంటే ఈ బాగా దాంట్లో స్థిరత్వం సాధించిన వాళ్ళే స్వామి కృష్ణుణ్ణి పట్టుకుంటారు అనమాట. వాళ్ళు ఇప్పుడు మనము కృష్ణ భక్తి చేసుకుంటూ ఉన్నాము. ఎదురుగా శుక్రవారం వచ్చింది, గురువారమే వచ్చింది ఓ అని బాబా కీర్తనలు వినిపిస్తా ఉంటాయన్నమాట. భజనలు చేస్తుంటారు, ఇంకా మన ఇంటింటికి కూడా తిరిగి చెప్తూ ఉంటారు. మన కృష్ణ భజన అంటే మాత్రం ఎవరో అలా తగ్గి చూస్తారు, ఆహా అనుకుంటారే గాని, ఈ బాబా భజన అంటే ఇంకో 10 మంది కొడతారు అనమాట. మీ ఇంట్లో బాబా భజన ఓకే వచ్చేస్తున్నాం మేమంతా. కానీ వాళ్ళకి తెలియదు నిజమైన
ఈ పరమాత్ముడు ఎవరనేది తెలియదు. మనం చేస్తున్నది కూడా వ్యర్థం అయిపోతుంది, కాలం వ్యర్థం అయిపోతుంది, చేసింది కూడా ప్రతిఫలం కాదు, ప్రతిఫలం లభించదు చేసిన దానికి. అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు మాతాజీ. అలాగుంటది అనమాట కామ్య కర్మలు. ఆ కామ్యాన్ని పొందాలని ఇలాగా ఈ దైవత్వం కూడా ఉండదన్నమాట. ఈయన దైవ సంభూతుడు అని అంటున్నారు, ఆయనే అంటున్నారు. ఊపరు భగవాన్ హై అని సాయిబాబానే చెప్తున్నాడు. ఆ బాబా పైన ఉన్నాడు, భగవంతుడు పైన ఉన్నాడు అని ఆయన చెప్తుంటే వీళ్ళు ఆయన్ని పూజ చేస్తున్నారంటే వీళ్ళు ఎంత దీంట్లో ఉన్నారో చూడండి, అజ్ఞానంలో ఉన్నారు. అలాగా ఉంటుంది అనమాట. ఈ కామ్యకర్మలు చేసే వాళ్ళంతా ఫలితాన్ని ఆశించి చేస్తారు. కృష్ణ ప్రీత్యర్థం చేసిన వాళ్ళే నిజమైన భక్తులు అని చెప్పని చెప్తున్నారు. ఈ ఫలితం చేసినా కూడా కామ్య కర్మని ఆశించి ఫలితాన్ని చేసి కామ్య అదే ఆశించి ఫలితాన్ని ఆశించి ఏదైనా చేసినా కూడా అది క్షణకాలమే, మళ్ళీ తిరిగి రాబడతారు. కానీ అది కాకుండా మన కృష్ణ పరమాత్మని పూజ చేస్తూ అనన్య భక్తి ఉంది కదా మాతాజీ, అలాగా నన్నే పూజ చేస్తూ నన్నే కొలుస్తూ ఉంటే నా దగ్గరికే వస్తారు మీరు అంటున్నారు. అలాంటప్పుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళితే ఇంక మళ్ళీ తిరిగి వచ్చే క్వశ్చనే ఉండదు అని చెప్పని చెప్తున్నారు మాతాజీ. అలాగా మనము డైరెక్ట్ గా మనకై మనం చేసుకున్న మన గురువు గారు ఉన్నారు, మన గురువులు చెప్తారు ఈ విధంగా ఉండండి, ఈ విధంగా చెయ్యండి, ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పని. వినాయక చవితి రోజు అందరూ వినాయకుడి గురించి పూజ చేస్తుంటారు అన్నప్పుడు మన ప్రభువు చెప్పారు మాతాజీ. ఆ శ్లోకము ఏ పాట అంటే మనం సంధ్యాహారతిలో పాడతాం చూడండి, దాంట్లో చెప్పారనమాట. విఘ్నేశ్వరుడు కూడా నిలబడి స్వామివారికి హారతి ఇస్తున్నాడు అనమాట. ఆయనే అక్కడ హారతి ఇస్తుంటే ఆ స్వామివారికి మీరు మళ్ళీ ఆయనకి పూజ చేస్తారేంటి? కాబట్టి మనం అందరం ఆయన్ని ఏమని పూజ చేయాలంటే కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళాలి అని, ఆయన్ని కొలవాలి, అది తెలియదు అని చెప్పి ఇలాంటివన్నీ కూడా మన గురువు గారు చెప్తూ ఉండబట్టి మనం తెలుసుకోగలుగుతాము, మనం పాటించగలుగుతాము. ఈ కృష్ణ భక్తిలో ఉండే వాళ్ళకి అదొక మంచి అవకాశం మాతాజీ. ఎందుకంటే అది ఈ భక్తిలో ఉండే వాళ్ళకి తెలుసుకుంటే, తెలియని వాళ్ళు ఇప్పుడు 40 అపార్ట్మెంట్లు ఉంటే అందులో మనం ఒక్కరమే, ప్రసాదం పెడితే అందరూ తీసుకుంటూ ఉంటారు. మారే వాళ్ళు మారతారు, మారని వాళ్ళు లేదు మాతాజీ. అలాగా కృష్ణ భక్తి రావాలంటే అంత సులభమైంది కాదు. కానీ పట్టుకుంటే ఇలా ఉండాలి. ఏ ఫలితానికి కూడా మనం పక్కకు వెళ్ళిపోకూడదు. ఇప్పుడు మనం ఏదో కొంచెం ఏదో డిస్టర్బ్ గా ఉన్నాము, నీ డిస్టర్బ్ అవ్వాలంటే నువ్వు ఈ పని చేస్తే నీకు ఆ డిస్టర్బెన్స్ పోతుంది అనగానే మనం అటు పక్కకి తల మొగ్గకూడదు అనమాట. మనము ఎంత బాధల్లో ఉన్నా ఆయన పాదాలే పట్టుకోవాలి అని చెప్తున్నాడు. అలా గట్టిగా పట్టుకోవాలంటే మామూలు వాళ్ళకైతే కొంచెం మనసు అటు ఇటుగా ఉంటుంది. కానీ అదే కృష్ణ భక్తుల్ని పట్టుకున్నామంటే వాళ్ళు అంత సులభంగా మనల్ని వదలరు, స్వామివారి పాదాలని మనం వదిలేటట్టుగా కూడా వాళ్ళు చేయరు. అది ఇంకా గట్టిగా పట్టుకోవడానికి ఈ కృష్ణ భక్తులు ప్రయత్నిస్తారని చెప్తున్నారు మాతాజీ. నాకు అర్థమైంది చెప్పాను. హరే కృష్ణ. తప్పులుంటే మరణించండి. హరే కృష్ణ. హరి బోల్. సో నైస్ మాతాజీ, బాగా చెప్పారు. హరి బోల్, బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు, మంచి ఉదాహరణ తీసుకొని చెప్పారు. ఇంకొకటి ఏం చెప్పారంటే, ఒకవేళ అట్లా ఎవరైనా చలివేంద్రం పెట్టి నీళ్ళు ఇస్తుంటే అనుకోకుండా భక్తులు వెళ్ళి అక్కడ నీళ్లు తాగినారనుకోండి, నగర సంకీర్తనకి వెళ్ళో ఇప్పుడు పాదయాత్రకి వెళ్ళో, వాళ్ళకి భక్తి వస్తుందంట. భక్తులకు సేవ చేసినారు కదా ఆ విధంగా. అది కూడా చెప్పినారు మాతాజీ. ఇన్ కేస్ అది వాళ్ళు చేసే సేవలో ఎవరైనా భక్తులు పాల్గొని భక్తులు తీసుకుంటే భక్తి సుకృతి వస్తుందంట. అంతకు మించి అంటే వాళ్ళకు అంటే ఈ ఉన్నతమైన స్థితికి రావడానికి కేవలం భక్తులే కారణం. ఏదో విధంగా భక్తులు వాళ్ళు స్వీకరించి వాళ్ళను ముందుకు తీసుకెళ్లాల్సిందే. భక్తులు భక్తి మార్గంలోకి రావాలంటే కేవలం భక్తుల దయ ద్వారా మాత్రమే. ఆ విధంగా వాళ్ళకి భక్తి సుకృతి వస్తుందంట. వాళ్ళకి భక్తి ఇది కూడా చెప్పారు మాతాజీ. ఇప్పుడు మనం అదే అనాథాశ్రమంలో ఇట్లా పంచుతున్నాము, వాళ్ళు అనాథ పిల్లలు కదా ఏదో అని చెప్పనని, కానీ వాళ్ళకి పంచావు, రేపు అది కృష్ణ ప్రసాదం కాదు, మామూలుగా నువ్వు ఉద్ధరింపబడాలని వాళ్ళకి పంచావు. రేపు వాళ్ళు అది వాళ్ళకి పెట్టిందంటే మళ్ళీ మనకి వాళ్ళు తిరిగి రిటర్న్ ఇవ్వాలంట. వాళ్ళు జన్మ తీసుకుంటారు, మనం జన్మ తీసుకొని మనం ఆ స్టేజ్ లో ఉంటే అతను అది రిటర్న్ ఇచ్చేస్తాడు అనమాట. అలా ఉంటది. అలా కాకుండా మీరు అనాథాశ్రమంలో పెట్టిన కృష్ణ ప్రసాదంగా పెట్టారనుకోండి, కృష్ణుడు ప్రసాదం ఇంట్లో కృష్ణుడు ముందర పెట్టేసి ఆ మహానైవేద్యం దాంట్లో కలిపేసి ఆ ప్రసాదం పెట్టారనుకోండి, మీకు పుణ్యం ఉంటుంది, కృష్ణ ప్రసాదం తిన్న ప్రతిఫలం ఆ జీవికి లభిస్తుంది అని చెప్పంగా విన్నాను మాతాజీ. నిజమేనా? అవును మాతాజీ. అంటే ఆ ప్రసాదం పవిత్రం అవుతుంది కాబట్టి వాళ్ళ కృష్ణుని ఇవ్వడం అనమాట. వాళ్ళు భక్తి చేసుకోవడం
వాళ్ళు కృష్ణుడు భక్తులు కావడానికి ఉద్ధరింపబడుతుంది. లేదంటే చెప్పినట్టు మళ్ళీ కర్మ ఫలితాలు ఏదో ఒకటి, అంటే అదే విధమని కాదు, ఏదో ఒకటేమో రుణానుబంధాలు. ఇన్ కేసు ఏమని చెప్తే వాళ్ళు ఆ ధనం కానీ ఆ డబ్బులు కానీ వాళ్ళు ఆ తిన్న దాని వల్ల వచ్చిన శక్తిని కానీ వాళ్ళు దుర్వినియోగం చేస్తే అది మనం పంచుకోవాల్సి వస్తుంది. అదే కృష్ణ సంబంధంలో చేస్తే అది పవిత్రం అవుతుంది, వాళ్ళను పవిత్రం చేస్తుంది. అదే మాతాజీ. హరి ఓం. ఇంకా ఎవరైనా చెప్తారా? అది బ్రహ్మ సంహితలో కూడా ఉంది మాతాజీ. యత్పాద పల్లవ యుగమ వినిదాయ కుంభ ద్వందే ప్రణామ సమయే సగనాది రాజ విజ్ఞాన్ విహంతు మలమస్య జగత్రయస్య గోవిందమాది పురుషం తమహం భజామి. వినాయకునికి ఆ విఘ్నాలు తొలగించే శక్తి ఎలా వచ్చిందంటే, గోవిందుడైన ఆది పురుషుని యొక్క పాదపద్మాలు తన కుంభస్థలంపై ధరించడం వల్ల ఆయనకు ముల్లోకాల్లోని విఘ్నాలు తొలగించే శక్తి భగవంతుడు ప్రసాదించారు అన్నమాట. మర్చిపోయాను మాతాజీ, అది కూడా చెప్పారు భద్రేష్ ప్రభు, అది మర్చిపోయాను. ఇది ఒక్కటే గుర్తున్నది. అదే లోకంలో కూడా దేవతలందరూ వచ్చి, నారదుడు శివుడు అందరూ వచ్చి ప్రేమతో గద్గదంతో కీర్తన చేస్తారు కదా. అదే దేవతలందరూ మొత్తం అందరూ వచ్చి హరి ఓం. విధంగా భగవంతుని దయ వల్లే దేవతలకు కూడా శక్తి అనేది వస్తుంది. దాని వల్లనే వాళ్ళు ఈ ఈ సేవలలో ఉంటారన్నమాట. కాబట్టి మనకు మూలంగా మనం ఆ నరసింహస్వామిని విఘ్నాలన్నీ తొలగించడానికి మనం సర్వ విఘ్న వినాశక లక్ష్మీ నరసింహ భగవానికి జయ అని చెప్తాం. ఆ విఘ్నాలు తొలగించే శక్తిని భగవంతుడే వినాయకునికి ప్రసాదించారు అక్కడ. అలాగే సమస్త దేవతలు కూడా వాళ్ళు చేసే సేవలలో శక్తిని భగవంతుడే ప్రసాదిస్తారు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. ఇంకా నెక్స్ట్, ఇంకా దీని గురించి ఎవరైనా చెప్పేటట్లయితే చెప్పండి, లేదంటే నెక్స్ట్ శ్లోకం భావం చదవండి. హరే కృష్ణ. 54 చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. భక్తులందరికీ, భగవద్భక్తులందరికీ దండవత్ ప్రణామములు మాతాజీ. 2వ అధ్యాయము గీతాసారము సాంఖ్యయోగము 54వ శ్లోకము. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితదిః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అనువాదము భాష్యము రచించిన శ్రీల ప్రభుపాదుల వారికి జై. అనువాదము. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, అట్లు సమాధి మగ్నమైన చైతన్యము గలవాని లక్షణములు ఎట్టివి? అతడు ఎట్లు భాషించును? అతని భాష ఎట్టిది? అతడు ఎట్లు కూర్చుండును? ఎట్లు నడుచును? భాష్యము. ప్రతి ఒక్క వ్యక్తికి తన ప్రత్యేక స్థితి ననుసరించి కొన్ని లక్షణములు ఉండునట్లుగానే కృష్ణ చైతన్యవంతుడు కూడా తన ప్రత్యేక స్వభావముకు తగినట్లుగా మాట, నడత, ఆలోచన, భావనాదులను కలిగి ఉండును. ధనవంతుడు ధనికుని గాని, రోగిగాను గుర్తించబడుటకు మరియు విద్వాంసుడును కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగి ఉండునట్లుగానే దివ్య కృష్ణ చైతన్యములోని వ్యక్తి తన వివిధ వ్యవహారములలో కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగి ఉండును. మనము భక్తుని అట్టి ప్రత్యేక లక్షణములను భగవద్గీత నుండి ఎరుగవచ్చును. సంభాషించుట అనేది మానవుని ప్రధాన గుణలక్షణమైనందున కృష్ణ చైతన్యవంతుడు ఎట్లు సంభాషించునను విషయము ఎంతో ప్రధానము. మూర్ఖుడు సంభాషించనంత వరకే మూర్ఖుడుగా బయటపడకుండా ఉండునను విషయము తెలిసినదే. చక్కటి వస్త్రాలను ధరించిన మూర్ఖుడు సంభాషించకున్నచో బయటపడడు. కానీ ఒక్కసారి సంభాషించినచో అతడు తన నిజస్వభావమును వెల్లడి చేసుకొనును. కృష్ణ చైతన్యవంతుడు కేవలం శ్రీకృష్ణుని గూర్చి మరియు అతనికి సంబంధించిన విషయములను గూర్చి మాత్రమే సంభాషించును. అదే అతని ప్రధాన లక్షణము. తరువాత సహజముగానే క్రింద తెలుపబడినట్లుగా ఇతర సమస్త లక్షణములను సమకూరును. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ అర్జునుడు కృష్ణుని ప్రశ్నిస్తున్నాడు మాతాజీ. అంటే ఈ సమాధి మగ్నమైన చైతన్యము గలవాని లక్షణములు ఎట్లా ఉండును కృష్ణ అని అడుగుతున్నాడు. అతడు ఎట్లా
మాట్లాడతాడు, భాషిస్తాడు అని. అతని భాష ఎట్లా ఉంటుంది, అతడు ఎలా కూర్చుంటాడు, ఆయన ఎలా నడుస్తాడు అని అర్జునుడికి కృష్ణుడు ప్రశ్నలు వేస్తున్నాడు. అంటే ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. కృష్ణ చైతన్యవంతుడికి కూడా ఒక ప్రత్యేక స్వభావము, లక్షణం ఉంటుంది. సో ఆయన కృష్ణ చైతన్యవంతుడు మాత్రం అతని మాట, అతని నడత, ఆలోచన, భావనాదులు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. అంటే కృష్ణ భక్తులకి మామూలు జనులకి వ్యత్యాసం తెలుస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ధనవంతుడు ఎలా ఉంటాడంటే ఆయన వేషభూషణాన్ని చూసి మనం ధనవంతుడు అనుకుంటాం. ఆయన చేతిలో ఉంగరాలు ఉంటాయి, మెడకు ఒక బంగారు గొలుసు ఉంటుంది, చేతికి ఒక ఇది ఉంటుంది. సో ఇట్లా ఇవన్నీ పెట్టుకొని చూసి ధనవంతుడు అని అనుకుంటాం. పెద్ద కారులో వస్తుండొచ్చు, అట్లా ఆయన స్థితిగతులను చూసి ధనవంతుడు అంటాం. రోగిని చూస్తే మనకు తెలుస్తుంది ఎట్లా వాలిపోయి ఉంటాడు ఆయన, అంటే మొహంలో తెలుస్తుంది రోగి ఎట్లా ఉంటాడని. మరి విద్వాంసుడు కూడా కొన్ని ప్రత్యక్ష లక్షణాలు ఉంటాయి. అంటే బాగా చదువుకున్నవాడు ఎంత సింపుల్గా ఉంటాడు, అది కూడా విద్యా వినయ సంపన్నే అని మనం శ్లోకంలో చూసుకున్నాము, 5వ అధ్యాయం 18వ శ్లోకంలో. అయితే విద్వాంసుడిని కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. తర్వాత అలాగే దివ్య కృష్ణ చైతన్యంలోని వ్యక్తి తన వివిధ వ్యవహారములలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండును అని అంటారు. ఇప్పుడు మనం కృష్ణ చైతన్యవంతుడిని చూస్తే చాలా అనుకూలంగా, వినయంగా ఉంటాడు చూడ్డానికి. అతను తిలకధారణ ఉంటుంది, మెడలో కంటిమాల ఉంటుంది, ఆయన చేతిలో జపమాల ఉంటుంది. సో ఇవన్నీ కృష్ణ చైతన్యుని లక్షణాలు. ప్లస్ ఆయన నడవడిక కానీ, ఆయన కృష్ణుడి మీద శ్రద్ధ కానీ, అతను కృష్ణ చైతన్యవంతుడు జనరల్గా ఏమంటే పరదుఃఖ దుఃఖి కాబట్టి ఎవరన్నా దుఃఖంలో ఉంటే కూడా అతను చూడలేడు, అందరికీ సహాయం చేయాలనుకుంటాడు. అతనికి ఎందుకంటే ఆయన ఒక డిసిప్లిన్, కృష్ణ చైతన్యవంతుడు ఒక జీవితం అంటే దినచర్య చాలా డిసిప్లిన్గా ఉంటుంది కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం లేవడము, ఆయనకున్న వివిధ కార్యాలన్నీ చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు. సో ఆయనకి అంటే ఏ టైంకి ఏం చేయాలనేది అన్నీ ఆయన ఆచరిస్తాడు కాబట్టి ఆయన ముఖంలో కూడా అది తేజస్సు కనబడుతుంది అనమాట. కృష్ణ చైతన్య భక్తుడు జనరల్గానే మనం చూస్తుంటాము, చిన్న పిల్లలకు కూడా ఎప్పుడైతే తిలకం, మనం ఇప్పుడు ఈ గుళ్ళలోని కొన్ని పండుగలకి విశేషమైన రోజులకి చాలా మంది భక్తులు వస్తుంటారు కదా, అంటే వాళ్ళు కూడా చిన్నపిల్లలకి కృష్ణుడి వేషం వేసుకొని, రాధాగా ఆడపిల్లల్ని వేసుకొని అట్లా వస్తుంటారు చాలా మంది. అంటే ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉండారో వాళ్ళు కూడా గుడికి వచ్చినప్పుడు నేను కూడా గమనిస్తూ ఉంటాను ఇస్కాన్ ఇది హ్యాబిట్స్లోని. సో సండే జనరల్గా చాలా మంది బయట అభక్తులు కూడా చాలా మంది భక్తులుగా వస్తుంటారు లోపలికి గుడికి. వచ్చినప్పుడు వాళ్ళకి సంతోషంగా ఉంటుందంట, చాలా మంది ఆసక్తితో తిలకధారణ చేస్తారు, తర్వాత పెట్టుకోరు. కాకపోతే ఆ రోజు మాత్రం విశేషంగా ఉండి చాలా రకాలుగా ఇది ఫొటోస్, స్టిల్స్ అన్ని తీసుకుంటుంటారు వాళ్ళకి. అంటే ఆ తిలకం పెట్టుకోగానే వాళ్ళ ముఖంలో ఒక కాంతి, ఒక రకమైన ప్రకాశం కనిపిస్తుంది నాకు కూడా. అంటే చిన్నపిల్లలు కూడా తిలకం పెట్టగానే ఒక రకమైన వెలుగు వస్తుంది అనమాట వాళ్ళకి. సో ఇది ప్రత్యేక లక్షణములు చాలా కృష్ణ చైతన్యవంతుడికి కలిగి ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. భగవంతుడు కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు, మనం భక్తుని అట్టి ప్రత్యేక లక్షణములను భగవద్గీత నుండి ఎరగవచ్చును. అంటే కృష్ణ భక్తుడి లక్షణాలు ఈ భగవద్గీత నుంచి మనం తెలుసుకుంటాము అని చెప్తున్నారు. ఇప్పుడు సంభాషించుట అనేది మానవుని ప్రధాన గుణలక్షణం అయినందున కృష్ణ చైతన్యవంతుడు ఎట్లు సంభాషించునని విషయము ఎంతో ప్రధానము. అంటే కృష్ణ చైతన్యవంతుడు అది మన శిశాష్టకంలో ఒక శ్లోకం ఉంది కదా మాతాజీ, తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. అంటే ఆయన రహదారి అందలు తృణము కన్నను తాను తక్కువ అనడి నమ్రతను అంటే అనుకోవ కలిగి, వృక్షము కన్నను అధికమైన ఓర్పును గుడి, ఇతరులు అంటే ఎవరైనా అగౌరవపరిచినను వారికి సమస్త గౌరవమును ఒసగుడు సిద్ధపడిన స్థితి అందే మనుజుడు. అంటే ఈ కృష్ణ భక్తుడు హరినామంను ఉచ్చరిస్తూ ఆయన ఈ స్థితిలో ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటాడని, అట్టి మనస్థితి అందే అతడు శ్రీకృష్ణుడు పవిత్ర నామమును నిరంతరము కీర్తించవాలని. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో కీర్తించవాలని చెప్తున్నారు, కానీ కృష్ణ భక్తుడు కీర్తిస్తాడు జనరల్గా. సో అలా ఈ లక్షణాలని ఈ అదే నమ్రతను అంటే వినయంగా, అంటే ఓర్పు, తర్వాత ఎవరైనా అగౌరవపరచడం, ఇవన్నీ కృష్ణ భక్తుడి లక్షణాలు అనమాట.
ఆయన ప్లస్ జ్ఞానపూర్ణంగా ఉంటాడనమాట. ఈ ప్లస్ ఇంకా ఏమంటే వచ్చిన వాళ్ళందరికీ కృష్ణ భక్తి గురించి ప్రచారం చేస్తూ ఉంటాడు. అది కృష్ణుని నామరూప గుణలీలను కూడా చెప్తూ ఉంటాడు. ప్లస్ కృష్ణుని నామరూప గుణలీలో చెప్పుతూ ఇవన్నీ మన భౌతికంలో కష్టాలు నష్టాలు ఏవైతే ఈ మనుషులకి ఈ జనులకి ఈ భౌతిక బద్ధజీవులకి వచ్చే ఈ ఇదేమి జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో వీళ్ళంతా కూరుకుపోయి ఉండి వీళ్ళకి నార్మల్గా రోజువారీ కార్యక్రమ వాళ్ళ వ్యవహారాల్లో ఈ కష్టాలు నష్టాలు వచ్చేదానికి కూడా కృష్ణ భక్తుడు వాళ్ళకి చాలా సునాయాసంగా చాలా అంటే సులభంగా వాళ్ళ సమస్యలని పరిష్కరించే విధానంగా మాట్లాడతాడు అని మనం తెలుసుకోవచ్చు మాతాజీ ఈ శ్లోకం నుంచి. తర్వాత మూర్ఖుడు సంభాషించినంత వరకే మూర్ఖుడుగా బయటపడకుండా ఉండునని విషయం తెలిసినదే. అంటే మూర్ఖుడు నిజంగా అంటే నార్మల్గా అక్కడ మూర్ఖుడు పోతుంటాడు, మనమేం అనుకోము ఆయన మూర్ఖుడు అని, ఆయన మాట్లాడే దాన్ని బట్టి తెలుస్తుంది అనమాట మూర్ఖుడని. అంటే మూర్ఖంగా ప్రవర్తించాడు. అంటే ఈ కృష్ణ చైతన్యంలో ఉండేవాడు ఎట్లా కృష్ణుడు దేవాదేవుడు అని అన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు కదా, కృష్ణుడికి ఆకారం ఉండదు అంటే భగవంతుడికి ఆకారం ఉండదు అని మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళని వాళ్ళ మాట నోరు తెరిచినప్పుడు మనకు తెలిసిపోతుంది వాళ్ళు మూర్ఖులని. సో మామూలుగా మన ఆచార్యులు ఏమంటారంటే అట్లా ఎవరన్నా మీకు ఎదురు వచ్చినప్పుడు కొద్దిగా మీకు అనిపిస్తుంది అంటే వీళ్ళతో కొద్దిగా మాట్లాడడం కొద్దిగా డేంజర్గా ఉంది, అనవసరంగా ఈ పోట్లాట్లు కానీ ఏదైనా జరగని విషయాలు అంటే ఉత్పన్నం అవుతాయి అని మీకేమన్నా చిన్నగా లోపల అంటే సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది కదా, మనకు తెలుస్తుంది అనగానే ఇమ్మీడియట్గా వాళ్ళకి హరే కృష్ణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తారు. సో మనమంతా కూడా అది పాటించాలి మాతాజీ. ఊరికే వాళ్ళతో గొడవ పడకూడదు, వాళ్ళని ఏం అనకూడదు. వాళ్ళు మీరు చెప్పింది వాళ్ళు వింటున్నారు, వాళ్ళు కొద్దిగా గొంతు పెద్దగా చేసుకొని కొద్దిగా ఏదన్నా మనల్ని తగ్గించాలని మాట్లాడినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడమే చాలా శ్రేయస్కరం అని చెప్తున్నారు. తర్వాత చక్కటి వస్త్రాలను ధరించిన మూర్ఖుడు సంభాషించకున్నచో బయటపడాడు, కానీ ఒక్కసారి సంభాషించినచో అతడు తన నిజ స్వభావమును వెల్లడి చేసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పినట్టే ఇప్పుడు వాళ్ళు మంచి వస్త్రాలు ధరించి అన్నీ ఉంటే మనం ఏదో గొప్ప పండితుడో గొప్ప విద్వాంసుడో అని మనము నిర్ధారణకి రాకూడదు. వాళ్ళు ఒకవేళ వచ్చినచో వాళ్ళు మాట్లాడినప్పుడు మనకు తెలిసిపోతుంది అనమాట ఆయన ఎంత విద్య ఉన్నా కూడా. ఇప్పుడు జ్ఞానం 2 రకాలుగా ఉంటుంది మాతాజీ. 2 రకాలుగా ఏంటంటే ఒకటి ఆధ్యాత్మిక జ్ఞానము, ఒకటి భౌతిక జ్ఞానం అనమాట. భౌతిక జ్ఞానం ఏమో మనం అవిద్య అనొచ్చు, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏమో యాక్చువల్గా విద్య. ఆధ్యాత్మిక జ్ఞానం మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా భౌతిక జ్ఞానం కూడా దాంట్లో వచ్చేస్తుంది. కానీ భౌతికంగా మనము విద్య నేర్చుకున్నప్పుడు అది అవిద్య, దాంట్లో ఆధ్యాత్మిక రాదు కాబట్టి మనం జీవితంలో ముందుకు పోలేము, మనము మన గమ్యాన్ని కూడా మనం చేరుకోలేము అనమాట. ఏవైనా ఉండొచ్చు, మనకి ఏమైనా గోల్స్ ఉండొచ్చు, ఓన్లీ గోలక బృందావనే కాదు. ఫస్ట్ ఈ భౌతిక జగత్తులో మనం ఉన్నాం కాబట్టి కొన్ని ఇక్కడ భౌతికంగా బతకాల్సిన మన తోటి ఉన్న మనుషులతో కాంపిటీషన్ పెట్టుకొని మనం కూడా కొద్దిగా వీళ్ళలో కూడా మనం ఒక పై చేయిగా ఉండాలంటే ఇవి సాధిస్తూ గోలక బృందం చేయాలి. ఓన్లీ గోలక బృందం అయినా కూడా మనకు కష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆచార్యులుగా కానీ మనం ఏదైనా కృష్ణ భక్తి గురించి చెప్పాలంటే మనకు భౌతిక విషయాల గురించి మనకు అవగాహన ఉండాలి. లేకపోతే భౌతికంగా జీవించే వాళ్ళకి మనకు వాళ్ళ నుంచి అంటే ఏమంటారంటే థింక్ ఫ్రమ్ హిస్ షూస్ అనేది ఒక కొటేషన్ నాకు గుర్తు రావటంలో. అంటే వాళ్ళకి తెలిసిన భౌతిక ఉదాహరణతో మనం చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకోగలరు. సో అందుకనే మనకు ఆధ్యాత్మికతో పాటు ఈ భౌతికంగా మన ఈ సమాజంలో జరిగే విషయాలన్నీ కూడా మనకు కొద్దిగా అందుకని న్యూస్తో కూడా కొద్దిగా టచ్ పెట్టుకోవాలనుకుంటారు. ఎందుకంటే మనం అభక్తులకు ఏమైనా చెప్పాలంటే వాళ్ళని నిర్దేశించి వాళ్ళకి తెలిసిన విషయాలతో అంటే కంపేర్ చేస్తూ మనం చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. సో మనం అది కూడా కొద్దిగా తెలిసి ఉండాలి మాతాజీ. కృష్ణ చైతన్యవంతుడు కేవలము శ్రీకృష్ణుని గూర్చి మరియు అతనికి సంబంధించిన విషయములను గూర్చి మాత్రమే సంభాషించును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణ చైతన్యవంతుడు కృష్ణుని నామరూప గుణలీలను మాత్రమే కీర్తిస్తూ ఉంటాడు. అదే దానికి 10.9 శ్లోకం ఒకటి ఉంది, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరమే అనే ఒక శ్లోకం ఉంది మాతాజీ. సో అది మనం ఇక్కడ ఉదాహరణకు తీసుకోవచ్చు. సో కృష్ణుడి ఎప్పుడు కానీ 24/7 కృష్ణుడి లీలలను కీర్తనలను అంటే ఇవన్నీ స్మరణ చేస్తూ శ్రవణం చేస్తూ కీర్తిస్తుంటాడు. అదే కృష్ణ భక్తుని యొక్క లక్షణం అని కూడా మనం అనుకోవచ్చు మాతాజీ.
అదే అతని ప్రధాన లక్షణము. తర్వాత సహజంగానే క్రింద తెలుపుడినట్లుగా ఇతర సమస్త లక్షణములు సమకూరును. అంటే తర్వాత ఇంకా ముందు ముందు శ్లోకాల్లో కృష్ణుడి భక్తుని లక్షణాలన్నీ మనం తెలుసుకుంటాము భగవద్గీత తరపున అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ, హరి బోల్ బర్వ. చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, మీరు విన్నది కానీ మీకు తెలిసింది కానీ. హరే కృష్ణ. పద్మజ మాతాజీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మైక్ అన్మ్యూట్ చేశారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఏం లేదు మాత. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అందరూ ప్రయత్నించండి ఇంకా మీకు తెలిసినవి చెప్పడానికి కానీ మీరు విన్నది చెప్పడానికి కానీ. అలా అందరం మాట్లాడుకోవడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా మనం ఈ విషయాలు పాటించడానికి కానీ, గుర్తు పెట్టుకోవడానికి కానీ, ఇతరులు అడిగినప్పుడు చెప్పడానికి కానీ మనకు మైండ్లో స్ట్రాంగ్గా నిలిచిపోతాయి అన్నమాట. విశ్వాసం అనేది బలపడుతుంది. అందుకే అధ్యయనం చేయాలి అని చెప్తారు ప్రభు. చాలా చక్కగా చెప్పినారు ప్రభు. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథంకి హరే కృష్ణ జై. మాతాజీ. జై శ్రీమాన్ మహేష్ ప్రభుజీకి జై. జై శ్రీల ప్రభుపాదకి జై. జై అనంత కోటి వైష్ణవ బృందకి జై. నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ కి జై. జై సమావేశమైన భక్త బృందకి జై. జై సమావేశమైన బృందకి జై. సమావేశమైన భక్త బృందకి జై. హరే జై కృష్ణ.